మిత్రులారా, పాకిస్తాన్ హద్దులు మీరి గుజరాత్ బార్డర్ లో ఉన్నటువంటి సర్ క్రిక్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ మ్యాప్ లో చూపించుకునేదయ్యా. అదేదో వాళ్ళకి ఎట్లాగూ ఈ తిండి గతి లేదు కదా, ఆ కనపడిన రొట్టెని ఎత్తి బొచ్చులు వేసుకున్నట్టు ఈ కనపడినటువంటి ఈ సర్ క్రిక్ లైన్ ఎత్తి వాళ్ళ మ్యాప్ లో వేసుకున్నారు. అయినా పాకిస్తాన్ కి ఈ దొంగ బుద్ధి అనేది కొత్త ఏం కాదు. అంతేకాదు అక్కడ మిలిటరీ గ్రూప్స్ ఫామ్ చేయడం కూడా మొదలుపెట్టింది. అయితే మన ప్రభుత్వం చేతులు ముడుచుకునే కూర్చోాలా, ఇలా ఏది పడితే అది కనపడిందల్లా పాకిస్తాన్ అంటే మేము కూడా మా బలగాలతో సర్ క్రిక్ లైన్ మీదుగా కరాచీ వరకు వచ్చేస్తామని చెప్పేసి మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సిగ్గుమాలినటువంటి పాకిస్తాన్ కు ఇలాంటి వార్నింగ్స్ పడతానే ఉండాలా, కానీ వాళ్ళు చేసే లంగా పనులు లత్కొర పనులు అయితే చేస్తానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏం ఓడబీకింది ఏం లే, ఏదో దొంగదారిని మన వాళ్ళు ఏదన్నా అడపా ఏదైనా ఈ తీవ్రవాద దాడులు ఇవన్నీ జరిపించడం తప్పితే మోడీ గారు వచ్చిన తర్వాత అవి కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. కాదు, దేశంలో ఉండే వాళ్ళకి ఏదైనా కూడు గుడ్డ మౌలిక సదుపాయాలు వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి పక్కన వాళ్ళదంతా ఏం పనిరా, నీ దేశాన్ని నువ్వు శుద్ధంగా నువ్వు చేసుకోలేకుండావు, దాన్ని నేల లేకుండావు, నీకెందుకు పక్కన వాళ్ళతో కాదులే, ఉండే కాడికి చాలదా, దాన్ని ఏదైనా నువ్వు ఓడబీకు నువ్వు ఏం బీకుతావు, మళ్ళీ పక్కన వచ్చి ఆలోచన చేయొచ్చు. ఆడ ఉండే వాళ్ళ కూటికి గెత్తి లేదు. ఈయనకు వచ్చేసి కాశ్మీర్ కావాలా, గుజరాత్లో కొంత ప్రాంతం కావాలా, చెప్పాలంటే భారతదేశమే కావాలా, మళ్ళీ ఈ లంగా దేశానికి సపోర్ట్ చేసే ముండా కొడుకులు ఇక్కడ కోట్ల మంది ఉన్నారు. సిగ్గన్నా ఉండద్దు ఒక రవన్నా.